ఏంట్రా ఏదో ఇల్లు అన్నారు మధ్యలో ఈ గుడి ప్రోగ్రామ్ ఏంటి? పెద్ద స్టెప్ కదరా, బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటుంది. ఏదో పనులకు కూడా బ్లెస్సింగ్స్ అవసరమా? అలాంటి వాటికే ఎక్కువ అవసరం. పద. ఎవడిచ్చాడు రా అడ్రస్ నీకు? గూగుల్ బాబాయ్ బ్రో. అరే మావా, నాకెందుకో కింద పైన షేక్ అవుతుంది. లోపల చాలా పని ఉంటుంది. ఇక్కడ శేఖర్ గారు అంటే నేనే. మార్నింగ్ కాల్ చేశాను కదా వంశీని. ఓ కూర్చోండి. ముగ్గురికైతే 6,000. ఆర్డర్ రిపీట్ చేస్తే మరో 6,000 ముందే కట్టాలి. సార్ మీకు గూగుల్ పే ఉందా? నా దగ్గర క్యాష్ బ్యాక్ కూపన్ ఉంది. ఇదేమన్నా సూపర్ మార్కెట్ అనుకున్నారా? క్యాష్ క్యాష్ కావాలి. ఓకే సార్, క్యాష్ ఇస్తాం. కాండమ్స్ తెచ్చుకున్నారా? లేకపోతే ఒక్కొక్కటి 100. వద్దు సార్, తెచ్చుకున్నాం. అన్ని బాక్సులు తెచ్చావేంట్రా? ఒక్కో బాక్సులు ఎన్ని ఉంటాయి తెలుసా? తెలుసా అండి, ఒక్కో దాంట్లో 120 అండి. అన్ని కలిపితే 360 అండి. అంటే ఓ నెల రోజులు ముగ్గురు ఇక్కడే ఉండిపోదామని ఫిక్స్ అయ్యి వచ్చారా ఏంటి? అంటే ఆ పూజా సామాగ్రి ఏంట్రా? చిన్నప్పటి నుంచి నేనే పని మొదలు పెట్టినా ముందు కొబ్బరికాయలు కొట్టి నిమ్మకాయలు తొక్కి ఎండు మిరపకాయలు కట్టడం నాకు అలవాటండి. దేనికి కట్టుకుంటావు 2 మిరపకాయల్ని? అంటే సరే ఏదో ఒకటి ఎడవండి. ముగ్గురు కలిపి ఒకటే, తలా ఒకటే? ముగ్గురికి కలిపి ఒకటే సార్. అయితే ఒకటి లోపలికి వెళ్ళండి. లేదు సార్, మేము ముగ్గురం కలిసే వెళ్తాం. మేము చిన్నప్పటి నుంచి అంతే, ఏది చేసినా కలిసే చేస్తాం. కలిసి చేయడానికి ఇదేం కంబైన్డ్ స్టడీస్ కాదు. ఇంతకీ క్యాష్ ఏది? ముందు క్యాండిడేట్ ని చూడాలి. ఏయ్ రండే. రవి 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 ఆగు, ఆగరా. అరే రవి ఆగరా. రవి రవి ఆగరా. రవి అరే నిన్నేరా, ఆగు. రవి ఆగరా బాబు, ఆగు. రవి ఆగరా. రవి రవి నిన్నేరా. ఏమైందిరా, ఎందుకు అలా వచ్చేసావు? వాళ్ళని చూసావు ఎలా ఉన్నారో? భయమేసిందిరా. ఎలా ఉంటే ఏంట్రా, మనం మ్యాటర్ నేర్చుకోవాలి. 2-3 సార్లు ఓపిక పట్టామనుకో అన్ని అర్థమైపోతాయి బ్రో. 2-3 సార్లా? అలాంటి ప్లేస్ లో ఒక్క నిమిషం కూడా ఉండలేనురా. అరే మామ, మన ఎక్స్పీరియన్స్ కోసమే కదరా. సర్లే, ఇంకో బెటర్ ప్లేస్ ఎత్తుకుతానులే. ఏమొద్దురా బాబు, వాళ్ళని చూసాక నాకు ఒక విషయం అర్థమైంది. నా ఫస్ట్ టైం చాలా స్పెషల్ గా ఉండాలిరా. ఆ అమ్మాయి కూడా నాకు అంతే స్పెషల్ గా అనిపించాలి. మనసుకు నచ్చాలరా. ఇప్పుడు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా మనకి? మనకు కాదురా, నాకు. వాడు చెప్పింది కరెక్టే. కలిసి చేయడానికి ఇది కంబైన్ స్టడీస్ కాదు. మీ దారేదో మీరు చూసుకోండి, నా తిప్పలేవో నేను పడతాను. అమెరికా వెళ్లే ముందు కలుద్దాం. కావాలంటే అప్పుడు నోట్ షేర్ చేసుకుందాం. వాడు చెప్పింది కూడా కరెక్టేరా. బేసిక్ అట్రాక్షన్ లేకుండా సెక్స్ ఏంట్రా? రే పిచ్చి మామ, 2 ఒకటేరా. ఒక్కసారి సెక్స్ లో దిగితే ఆటోమేటిక్ అట్రాక్షన్ పుడుతుంది. అది నేచురల్ బాడీ ఇన్స్టింక్ట్. కట్టెలు మూసేసి లైట్స్ ఆఫ్ చేసి కాసేపు కళ్ళు మూసుకుంటే ఎవరో ఏంటో కూడా తెలియదు. అన్ని నేర్చుకోవచ్చు. నువ్వు చెప్పేది అనుకుని వచ్చాను కానీ ఆ రవి గారు చెప్పిందే కరెక్ట్ రా. ఫస్ట్ టైం స్పెషల్ గా ఉండాలి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. అమెరికాలో ముందు కలుద్దాం. ఎరా ఏం చేస్తున్నావు? జస్ట్ బ్రౌజింగ్ డాడ్. అవును, పార్న్ సైట్స్ అన్ని గవర్నమెంట్ బ్లాక్ చేసిందటగా, ఓపెన్ అవుతున్నాయా? కంగారు పడకరా, నీ తప్పు కాదు. నీ వయసులో రక్తంలో హార్మోన్లు రేసు గుర్రాలా పరిగెడుతుంటాయి. నువ్వు అమెరికా వెళ్లే ముందు నీకో మ్యాటర్ మీద కోచింగ్ ఇచ్చి పంపించాలి. ఆ అరుణ్ గాడికి కూడా నేర్పించి పంపించానుగా. ఆడిప్పుడు ఎరగా తీసేస్తున్నాడు. టాయిలెట్ వెళ్ళాలనా? ఎల్లట్లేవా, ఇది ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలతో డెఫినెట్ గా డిస్కస్ చేయాల్సిన విషయం. నువ్వు అమ్మాయి అయి ఉంటే మీ అమ్మాయి చెప్పేది, అబ్బాయి కాబట్టి నేనే చెప్పాలి. వద్దులేనా, ఏమైనా కావాలంటే గూగుల్ చేసి క్లారిఫై చేసుకుంటాను. ఒరేయ్, గూగుల్ బాబాయ్కి అన్ని తెలియవురా. అయినా నీకు సెర్చ్ ఇంజిన్ ఎందుకురా? ప్రాక్టికల్ గా పండిపోయిన ఇంజిన్ నేనుండగా. ఏం వద్దులేనా, నాకు ఇప్పుడు ఏం నేర్చుకోవాలని లేదు, నన్ను వదిలే. ఇది చాలా ఇంపార్టెంట్ రా. సరే, రేపు అమెరికాలో నీకు బోల్డ్ మంది అమ్మాయిలు పరిచయం అవుతారు. అందులో ఏదన్నా ఒక అమ్మాయితో స్నేహం బాగా పెరిగి సెక్స్ దాకా వచ్చిందనుకో, అప్పుడు ఏమీ తెలియకుండా ఏం చేస్తావు? ఇంతకీ నువ్వు వర్జినేనా? నానా అయ్యుంటావు, జస్ట్ ఆస్కింగ్ అంతే. ఒరే, ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది
అమ్మాయిలకి వాళ్ళ మనోభావాలకి రెస్పెక్ట్ ఇవ్వడం. అమ్మాయిల్ని ఎప్పుడూ దేనికి ఫోర్స్ చేయకూడదు. అమ్మాయి దేనికన్నా నో అంటే నో, పొరపాటును కూడా ఫోర్స్ చేయకూడదు. అర్థమైందా? గుడ్. ఇప్పుడు లెసన్ స్టార్ట్ చేద్దాం. టట్టడాయ్. ఇదేంటో తెలుసా? అయ్య బాబు నేను అనుకోను, అస్సలు అనుకోను. రేయ్ రవి, రవి ఎప్పుడు నేర్చుకుంటాడో ఏంటో. వంశీగాడికి పట్టుదల ఎక్కువ. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యేసరికి ఫోన్ మీద దీక్షలా కూర్చున్నాడు. ఊళ్ళో ఉన్న డేటింగ్ యాప్లన్నీ డౌన్లోడ్ చేసి రైట్ స్వైపులు కొట్టే పనిలో పడ్డాడు. ఫైనల్ గా ఒక ప్రొఫైల్ మ్యాచ్ అయింది. హాయ్. డాలీ బంజారా హిల్స్ లో ఒక మసాజ్ సెంటర్ లో పనిచేస్తుంది. మంచి మసాజ్ ఇస్తానని రమ్మంది. బార్బర్ తో ఎప్పుడు మాలిష్ కూడా చేయించుకుని వంశీగాడికి ఒక అమ్మాయి మసాజ్ చేస్తాను అనగానే బాడీలో ఏదో నరం దేనికో టచ్ అయ్యి వాడి మనసు లెగిసి అటెన్షన్ లో నుంచుంది. ఓకే వంశీ, నా షిఫ్ట్ టైం 8 to 12. వచ్చి మసాజ్ బుక్ చేసుకో, కానీ నా పేరు మాత్రం చెప్పకు, ఓకేనా? బాయ్. ఓకే, వచ్చేస్తాను. బాయ్. How can I help you, sir? ఐ వాంట్ ఏ మసాజ్. Please select a massage, sir. ఏవీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు యాక్ట్ చేయడం వంశీగాడి స్పెషాలిటీ. ఆ మసాజ్ సెంటర్ లో ఉన్న రకరకాల మసాజ్ పేర్లు చూసి కక్కుర్తి పడ్డాడు. మసాజ్ ముందో మసాజ్ తర్వాతో శాండ్విచ్ పెడతారనుకుని థాయ్ శాండ్విచ్. Okay, sir. Please follow me. Please come. Please lie down, sir. Towel for your eyes, sir. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Someone will be with you shortly. Hi, sir. Hi, sir. హాయ్. Would you like a deep tissue massage or soft massage? డీప్ డీప్, ఫుల్ డీప్. Any pains in your body? నో పెయిన్స్. Any particular place you want more massage? ఎస్, హియర్. ఏమైంది? హలో హలో, డాలీ డాలీ. ఏంటి ఏమైంది? క్లయింట్ ఎవడో వీళ్ళకి టవల్ ఉడి తీసి చూపించాడంట. హలో సార్, హౌ ఆర్ యూ సార్? ఎవర్రా మీరు? శాండ్విచ్ అడిగారంట కదా? అవును, ఆకలేస్తోంది, తొందరగా తీసుకురండి. రేయ్ పదరా, సార్ కి శాండ్విచ్ పెడదాం. రేయ్ రేయ్, ఏంట్రా ఇది? రేయ్, నన్ను వద్దండ్రా, రేయ్, నన్ను వద్దండ్రా, రేయ్, 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 మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ, టిఫిన్ ఏమైనా చేసావా? టిఫిన్ కావాలంటే టైంకి లేవాలి. నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వే ఏదో ఒకటి చేసుకో. నేను ఎలా చేసుకుంటాను, నాకు రాదు మమ్మీ. రాకపోతే నేర్చుకో. అమెరికా వెళ్తే ఏం రాదంటే ఎలా కుదురుతుంది? ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తున్నారు. ఏంటి? ఏం లేదు, నాకు ఆకలేస్తుంది. అయినా చీ, నేను వంట చేయను. వంట అంటే ఏంట్రా? నీకు అంత చులకనగా ఉందా? రానీలిమా. హలో ఆంటీ, సారీ లేట్ అయింది. నేనే కిందికి వద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇదిగోండి మీరు అడిగిన ట్రైఫుల్ పుడ్డింగ్. ఏమంటే ఏదైనా పార్టీనా? అవును, ఆఫీస్ లో రిటైర్మెంట్ పార్టీ ఉంది. అందరం తలా వడ్డిసి తీసుకెళ్తున్నాం. ఓకే ఆంటీ, వెళ్తాను. బాయ్. థ్యాంక్ యూ. చూసావా, డివోర్స్ అయ్యి ఒక్కతే ఉంటుంది. ఈ వంట బేకింగ్ బాగా రావడం వల్లే ఇంట్లో నుంచే ఫుడ్ సప్లై చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. వంట వస్తే ఎంత ఉపయోగం